హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు రివ్యూస్. సో ఈరోజు మనం రివ్యూ చేసే మూవీ వచ్చేసి లేదండి, మనం ఈసారి ఒక కొరియన్ డ్రామాని రివ్యూ అయితే చెప్పబోతున్నాం. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇక డైరెక్ట్గా టాపిక్కి వెళ్తే డ్రామా నేమ్ వచ్చేసి టీచ్ యూ ఏ లెసన్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 60 to 75 minutes రన్ టైమ్తో 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కొరియన్ స్కూల్లో పిల్లలు అండ్ టీచర్స్ చేసే అక్రమాల వల్ల బాధపడుతున్న టీచర్స్ అండ్ పిల్లల కోసం కొరియన్ డ్రామా ఒక రోల్ని అయితే పాస్ చేస్తుంది. అదే ఈఆర్పిబి అంటే ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో అనే రైట్ ఆర్ రోల్ని పాస్ చేయడమే కాకుండా ఈఆర్పిబికి ఒక టీంని కూడా అరేంజ్ చేశారు. అందులోనే ఒకడు మన హీరో. సో బేసిక్గా ఈ టీం పని ఏంటంటే, ఏ స్కూల్లో అయితే అక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేసి వారిని శిక్షించి మార్చడమే ఈ టీం యొక్క పని. ఇక ఈ సీరియల్ ఆర్ డ్రామా చూసాక నాకైతే ఈ కే డ్రామాకి ఫ్యాన్ అయిపోయా అనుకోండి. ఎందుకంటే ఈ డ్రామాలో హీరో యొక్క ఔరా ఫార్మింగ్ యాక్షన్ సీన్స్ బాగా పర్ఫామ్ చేశారు అండ్ కామెడీ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక ఈ డ్రామా గురించి ఒక మాటలో చెప్పాలంటే చించేశాడు అనుకోండి. ఇక ఈ డ్రామా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కామెడీ యాక్షన్ సీన్స్ అండ్ ఔరా ఫార్మింగ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. 10 ఎపిసోడ్స్లో ఏ ఎపిసోడ్ కూడా బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా బాగానే ఉంటుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఒక 4 members ఉన్న ఈఆర్పిబి టీం దేశంలో ఉన్న అన్ని స్కూల్స్కి ఎలా పనిచేస్తుంది అదే కొంచెం ఓవర్ అయినట్లుగా అనిపించింది. ఈ పాయింట్ తప్ప నాకు వేరే పాయింట్ దొరకలేదు మామ. ఎందుకంటే ఈ డ్రామా అంత బాగుంటుంది కాబట్టి. ఇక ఈ టీచ్ యూ ఏ లెసన్ అనే కే డ్రామాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8.5/10. ఇక ఇంతే మామాస్ ఈ వీడియోకి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మరియు మూవీ, సిరీస్ అండ్ యానిమే అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.